बीआरएस पार्टी के सीनियर कायद आरएस प्रवीण ने आज जड़चल्ला में मीडिया से बात करते हुए कहा कि तेलंगाना में बीजेपी को सियासत करने का कोई अखलाकी हक नहीं रहा। जड़चल्ला के नंबावी गड्ढा इलाके में वैष्णवी की 5वें दिन की ताज़ियती तकरीब में शिरकत के दौरान उन्होंने कहा कि कांग्रेस और बीजेपी दोनों हुकूमतें खवातीन के तहफ़्फ़ुज़ में मुकम्मल तौर पर नाकाम हो चुकी है। उन्होंने इल्ज़ामात किया कि खवातीन और मासूम बच्चियों पर बढ़ते मजालिम के बावजूद हुकूमतें सिर्फ बयानात तक महदूद है। आरएस प्रवीण कुमार ने कहा कि वैष्णवी को इंसाफ मिलने तक बीआरएस पार्टी अपनी जिद्दोजहद जारी रखेगी। उन्होंने खवातीन के खिलाफ जराइम में मुलविस अफराद के खिलाफ सख्त कार्रवाई का मुतालबा भी किया। इस मौके पर मकामी बीआरएस कायदीन, समाजी कारकुनान और अवाम की बड़ी तादाद मौजूद थी। ये మీరు బీజేపీలో మాకు తెలంగాణకు అబ్కి బార్ తెలంగాణ అంటే అబ్కి బార్ మోడీ సర్కార్ కాదు, అబ్కి బార్ అత్యాచార సర్కార్ అని మీరు చెప్తా ఉన్నారు. మీరు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటే తెలంగాణలో మీరు చేయబోయే కార్యక్రమాలు ఇవి. మైనర్ బార్ల మీద అఘాయిత్యం చేయడం, బావా మరదలు అనడం, ఇంకా ఇష్టం వచ్చినట్లు లూజ్గా మాట్లాడడం, ఇంత ఘోరమైన సంస్కృతిని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అర్జెంటుగా రాజకీయాలు బంద్ చేసి తెలంగాణ చెల్లిపోండి. బీజేపీ నాయకులారా, మీకు ఏ మాత్రం ఇక్కడ అర్హత లేదు. బండి సంజయ్ గారు, మీరు వెంటనే నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిందే. అంతవరకు తెలంగాణ సమాజం ఊకోదు. తెలంగాణ సమాజం నుండి ఏ మహిళ కూడా, ఏ అమ్మాయి కూడా మీ వీడియోలు చూడదు, మీ మాటలు వినదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తున్నా, మీ సభలకు ఏ మహిళలు కూడా రారు. మరి పోవాలనుకున్న మహిళలు 1-2 సార్లు ఆలోచించుకొని పోండి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జై తెలంగాణ. అత్యాచారం జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు ఉన్నారు. ఆ నిందితుడు కేంద్ర మంత్రి కొడుకైనందుకు ఆయనను 9 రోజులు పోలీసులు పట్టుకోకుండా ఆగారు. ఆ అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి నా బిడ్డ మీద అత్యాచారం జరిగింది అంటే కూడా ఆ అమ్మాయి తల్లి ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు వెంటనే రిజిస్టర్ చేయకుండా ఆ నిందితుడు ఇచ్చిన కంప్లైంట్ మీద కరీంనగర్లో కేసు రిజిస్టర్ చేసిన ఘోరమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీరే మరి ముఖ్యమంత్రి, కనీసం ఆ కుటుంబాన్ని కనీసం ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. మీ వాళ్ళెవరు? ఈ బాధిత ఇప్పుడు బండి వైష్ణవి, ఆమె చేసిన పాపమేంటి? పేద వర్గాల్లో పుట్టి ఆనాడు కేసీఆర్ గారు